శ్రీ గురుభ్యో నమ. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్పకవి రచించిన నరసింహ శతకంలోని 26వ పద్యం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసే పరగపాలు, మధుపాళికెవ్వడు మకరందమునరించే, పశులకెవ్వడు సంగె పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని, వేగై ఒక దాతలెరయ్య వెదకి చూడా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, దట్టమైన అడవిలో నివసించే పక్షులకు ఆహారం ఎవరు ఇస్తున్నారు? అడవి జంతువులకు, మృగజాతికి మేత ఎవరు పెడుతున్నారు? అడవుల్లో సంచరించే ఇతర ప్రాణులకు, వనచరాదులకు భోజనం ఎవరు సమకూరుస్తున్నారు? అడవిలోని చెట్లకు నీళ్లు ఎవరు తోడిపోస్తున్నారు? తల్లుల గర్భంలో ఉన్న శిశువులను ఎవరు రక్షించి పెంచుతున్నారు? పాములకు, పనులకు తాగడానికి పాలు ఎవరు ఇస్తున్నారు? తుమ్మెదలకు, మధుపాళికి పూలలో మకరందాన్ని, తేనెను ఎవరు సృష్టిస్తున్నారు? పశువులకు మేయడానికి పచ్చగడ్డిని, పచ్చిపూరి ఎవరు ఇస్తున్నారు? ఈ సృష్టిలోని సమస్త జీవకోటిని పోషించి రక్షించటానికి నీవు ఉన్నావు తప్ప ఎంత వెతికి చూసినా వేరొక దాత ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. ఈ సృష్టి నడిపించే భారము, జీవుల పోషణ అంతా నీదే తండ్రి. భగవంతుని యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు శేషప్ప కవి. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ, తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ తత్సత్.